ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ 1వ తేదీ వచ్చింది అంటే ఒక్క పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి చూస్తే 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ఆ రోజు మీ అందరికీ తెలుసు, 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ రోజు మోసం చేశారు, దగా చేశారు. 250 రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగులు కూడా మోసం, దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అన్న మాట ప్రకారం 1వ తేదీన మొదటి నెలలోనే, అది కూడా ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ పెంచిన 4,000, 7,000 రూపాయలు గడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు 1వ తేదీన ఆ పింఛన్లు అందజేస్తూ, వాటితో పాటుగా 1,09,000 స్పౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు 4,000 రూపాయలు చొప్పున ప్రతి వితంతు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.